హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా దిష్టి పూసలు ఎలా కుట్టాలో నేర్పించబోతున్నాను. ఇవి వచ్చి గోల్డ్ అండి. మొత్తం 15,000 పడ్డాయి. హుక్స్ అండ్ ఆ చేతికి 4, ఈ చేతికి 4 గుండ్లు. ఇది వచ్చి దారం తీసుకున్నాను. మొలతాడుకు వేసే దారాన్ని ఇలా సన్నగా వచ్చేలాగా లాగడం వల్ల ఇది స్ట్రాంగ్గా ఉందని ఇది తీసుకున్నాను. కావాలంటే ప్లాస్టిక్ వైర్ లాంటిది ఉంటుంది కదా, అది తీసుకోండి. స్టార్టింగ్ కొద్దిగా స్ట్రైట్గా ఉండాలని నెయిల్ పాలిష్తో అలా పెట్టుకున్నాను. లేకపోతే సూది పట్టేటట్టు అంటే సూదైనా తీసుకోండి. ఇలా ఫస్ట్ 3 బ్లాక్ తీసుకొని తర్వాత ఒక గోల్డ్ది వేస్తున్నాను. ఇలా ఫస్ట్ 3 వేసి తర్వాత ఒక గోల్డ్ వేసాను. గోల్డ్ వచ్చి 4 తీసుకున్నానండి. బ్లాక్ పూసలు వచ్చి ఒక 21 తీసుకున్నాను. ఫస్ట్ 3 వేసాను కదా, నెక్స్ట్ టైం 5 వేసాను బ్లాక్వి. గోల్డ్ వచ్చి 1 వేసాను. ఇలా నీడిల్తో అయితే త్వరగా అయిపోతుందండి. నేను ఫస్ట్ నీడిల్ ఎక్కుతుందో లేదో అనుకున్నాను, కాకపోతే ఎక్కింది. దాని ద్వారా నీడిల్తో అయితే త్వరగా అవుతుంది. ఇలా 5 వేసానండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం ఎక్కించాక హుక్స్ కూడా గోల్డ్దే తీసుకున్నానండి. ఫస్ట్ ఇది గోల్డ్ షాప్లో చేయించుకొని వచ్చాను. తర్వాత తెగిపోతే సరేలే ఇంట్లోనే ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను. వాళ్ళు ప్లాస్టిక్ వైర్ వేశారండి. నేను ఇది మొలతాడుది దారం ఉంటుంది కదా, బ్లాక్ది, అది వేశాను స్ట్రాంగ్గా ఉంటుందని. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇలా అన్నీ ఎక్కించుకున్నానండి. మొత్తం 21 అని చెప్పాను కదా. లాస్ట్ ఒక 3, ఫస్ట్ ఒక 3, లాస్ట్ ఒక 3, మధ్యలో 5 గ్యాప్తో ఎక్కించుకున్నాను గోల్డ్ పూసలు. ఇది కొంచెం ఇలా పూసలు అన్నీ కుట్టుకున్న తర్వాత ఇలా అన్నీ ఒక్కొక్కటి సూత్తోనే కుట్టుకున్నానండి నేను. ఇదే ఫాస్ట్గా అయిపోయింది. స్టార్టింగ్ నెయిల్ పాలిష్ పెట్టాను కదా, అది కొంచెం చాలాగే లేట్ అయింది. కాకపోతే సూత్తో ఒక మైనస్ ఏంటంటే ఒక 2-3 పూసలు అనేవి సూది ఉన్న దగ్గర పడలేదు, అంటే లోపలికి రాలేదు. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు హుక్స్ పార్ట్, ఒక సైడ్ హుక్ ఉండేది, ఒక సైడ్ అదే గొట్టం ఉంటుంది కదా, అది పెట్టి ముడేస్తున్నాను. ముడి కూడా సింపులేనండి. దగ్గర వరకు తీసుకుండేది, అక్కడ ఒక ముడేసేసాను. ఇవి దిష్టి తగలకుండా బాగున్నాయి. తక్కువ బడ్జెట్లో అయిపోతాయండి. టోటల్ మొత్తం కలిపి 12,000 అయిందండి. అంటే నాకు గుర్తులేదు, ఇవి తీసుకొని చాలా రోజులే అయింది. 12,000 వరకు అయింది అనుకుంటున్నాను. ఇలా ముడి వేసేసానండి దగ్గరికి లాగేసి. ఏది గట్టిగా ఉంటుందో అది దారం వేసుకోండి. నేనైతే మొలతాడుకుండేది ఇది వేసాను. చివర కట్ చేసి కొద్దిగా, అంటే గట్టిగా ముడి అనేది బయటికి రాకుండా కడ్డీతో కాల్చాను, అది కూడా చూపిస్తాను. ఇలా ముడింది కదా, దగ్గరకు అనుకొని ఇలా పెట్టి లోపలికి, అంటే అనేది పీసులు అనేవి బయటికి రాకుండా లోపలికి వెళ్తాయండి. బాగా గట్టిగా ఉంటుంది, అందుకని 2 సైడ్లు ఇలా కాల్చాను. మీరు కూడా అలాగే చేసుకోండి. మామూలు ప్లాస్టిక్ వైర్ అయినా కూడా ఇలా చేస్తే ఆ ముడి అనేది ఊడి రాకుండా ఉంటుంది. ఇలా అయిపోయింది లాస్ట్లో.